సినిమా ప్రేక్షకులకు ఈ వారం నిజంగా ఒక పండుగ లాంటిదని చెప్పొచ్చు. వర్షాకాలం మొదలైంది, బయట చల్లటి వాతావరణం. ఇలాంటి టైంలో వేడివేడి పాప్కార్న్ తింటూ ఒక సాలిడ్ సినిమా చూడడం కంటే మించిన రిలాక్సేషన్ ఏముంటుంది? ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా ఈ వారం థియేటర్స్ లో, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కొత్త సినిమాల సునామీనే రాబోతోంది. సాధారణంగా వీకెండ్ వస్తే ఏ సినిమా చూడాలా అని వెతికే వాళ్లకు ఈసారి సెలెక్షన్ చేసుకోవడం పెద్ద టాస్క్ కానుంది. ఎందుకంటే కంటెంట్ అంత స్ట్రాంగ్ గా ఉంది ఈ వారం. ఒక పక్క అఖిల్ అక్కినేని లెనిన్ తో థియేటర్ల దగ్గర మాస్ రచ్చ చేయడానికి రెడీ అవుతుంటే, మరోపక్క మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఐ నోబడీతో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి థియేటర్స్ ముస్తాబోతున్నాయి. అంతేకాదు, ఓటీటీలో అయితే రకరకాల జోనర్స్ లో రాబోతున్న సినిమాలతో మీ వాచ్ లిస్ట్ ఇప్పటికే ఫుల్ అయిపోయి ఉండొచ్చు. క్రైమ్, డ్రామా, ఫ్యాంటసీ, సస్పెన్స్, ఇలా ప్రతి ఒక్కరి టేస్ట్ కి తగ్గట్లు కంటెంట్ రెడీగా ఉంది. అసలు ఈ వారం ఖచ్చితంగా చూడాల్సిన సినిమాలేంటి, ఏవి ఖచ్చితంగా థియేటర్స్ లో బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఏవి ఇంట్లో కూర్చొని ఓటీటీలో ఎంజాయ్ చేయాలి, ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వారం బిగ్ స్క్రీన్ మీద మొదట మాట్లాడుకోవాల్సిన మోస్ట్ అవైటెడ్ మూవీ అఖిల్ అక్కినేని లెనిన్. జూలై 10న థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ రొమాంటిక్ డ్రామా అఖిల్ కెరీర్ కి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈసారి అఖిల్ ఒక కంప్లీట్ మేక్ ఓవర్ తో ఊర మాస్ లుక్ లో మన ముందుకు వస్తున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అనిపిస్తోంది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఇక థియేటర్స్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఐ నోబడీ. ఇది జూలై 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్ కాదు, ఒక హై టెన్షన్ బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో నడిచే కథ. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పరిస్థితుల ప్రభావం వల్ల ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఎంత దూరం వెళ్లాడు, ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. మలయాళ సినిమాల్లో సహజత్వం ఎంత బాగుంటుందో మనకు తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్ నిస్సాం బషీర్ తనదైన శైలిలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సస్పెన్స్ ని అద్భుతంగా మెయింటైన్ చేశారని ఇండస్ట్రీ టాక్. పృథ్వీరాజ్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది, ప్రతి పాత్రలో జీవిస్తాడు. ఆయనకు తోడుగా వర్సిటైల్ యాక్ట్రెస్ పార్వతి తిరువోతు నటించడం ఈ సినిమాకు అదనపు బలం. ఇక ఈ వారం బయటకెళ్లే మూడ్ లేదు, ఇంట్లోనే ఓటీటీలో బింజ్ వాచ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా సోనీల విషయానికి వస్తే, జూలై 10 నుండి షేన్ నిగమ్ నటించిన మలయాళ డబ్బింగ్ మూవీ బాల్టీ స్ట్రీమింగ్ అవబోతోంది. ఒక పల్లెటూరి కబడ్డీ ప్లేయర్ కథగా మొదలై విధి ఆడుకునే వింత నాటకంతో సాగే ఈ యాక్షన్ డ్రామా ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అవుతుంది. షేన్ నిగమ్ నేచురల్ పెర్ఫార్మెన్స్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక మరో క్రేజీ అండ్ స్పెషల్ రిలీజ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సింగ్ గీతం ఈ విజువల్ వండర్ జూలై 9 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. పర్యావరణం, మానవత్వం నేపథ్యంలో సాగే ఈ ఫ్యాంటసీ డ్రామాలో ఒక అద్భుతమైన మెసేజ్ ఉందట. దీనికి తోడు విజయ్ దేవరకొండ ఇందులో ఒక పవర్ఫుల్ అతిథి పాత్రలో కనిపించడం విశేషం. సంగీతం గారి విజన్, విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ కలయిక ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిన జాబితాలో చేర్చేశాయి. ఇక బాలీవుడ్ మూవీస్ ఇష్టపడే వారికి ఒక అదిరిపోయే న్యూస్. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా కలిసి నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఇక్క నెట్ఫ్లిక్స్ లో జూలై 10న వస్తోంది. ఇక బోర్డర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 3 దశాబ్దాల గ్యాప్ తో వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోనుండడంతో నార్త్ తో పాటు ఇక్కడ కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. సన్నీ డియోల్ అగ్రెసివ్ ఆర్గ్యుమెంట్స్, అక్షయ్ ఖన్నా ఇంటెన్స్ యాక్టింగ్ ఈ కోర్ట్ రూమ్ డ్రామాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ వారం రిలీజ్ సంగతి పక్కన పెడితే, టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న జయకృష్ణ ఘట్టంనేని మరియు రవీనా టాండన్ కూతురు రాషా తడాని జంటగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాకి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ లాక్ అయింది. RX-100 మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల చివరిలో అంటే జూలై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పక్క లోకల్ అండ్ రా ఫ్లేవర్ తో సాగే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా దీన్ని ప్లాన్ చేశారు డైరెక్టర్. ఈ సినిమాలో మరో మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఏంటంటే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన మార్క్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జయకృష్ణ ఫస్ట్ మూవీ అయినా సరే అజయ్ భూపతి టేకింగ్, మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ వల్ల టాలీవుడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ మీద విపరీతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. సో చూసారు కదా, థియేటర్స్ లో అఖిల్ లెనిన్ మాస్ యాక్షన్
ఐ నో బడీతో సస్పెన్స్, అటు ఓటీటీలో బాల్టీ, సంగీతం, ఇక్క సినిమాలతో ఎమోషన్స్ అండ్ థ్రిల్స్. ఈ వారం మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ గా ఉండబోతోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు ఈ వీకెండ్ కి ఎలాంటి ప్లాన్స్ చేసుకున్నారు? థియేటర్ కి వెళ్లి అఖిల్ లెనిన్ చూద్దాం అనుకుంటున్నారా, లేక ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో ఏదైనా సినిమా చూద్దాం అనుకుంటున్నారా? ఈ వారం రాబోతున్న కంటెంట్ లో మీకు ఏ సినిమా మీద ఎక్కువ ఆసక్తి ఉందో, దేనికోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.